అమెరికా, చైనాల మధ్య ఆధిపత్య పోరు టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తోంది. తాజాగా చైనా డీప్సీక్ ఏఐ వ్యవహారం అమెరికా ఏఐ మార్కెట్లో సంచలన మార్పులకు కారణమైంది. అమెరికా ఆంక్షలు పెట్టే కొద్దీ చైనా చెలరేగిపోతుంది. గుండు సూది నుండి జైంట్ విమానాల వరకు దేనికైనా డూప్లికేట్ తయారు చేసే చైనా అక్కడిక్కడ డేటా చోరీ చేసి డీప్సీక్ తయారు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు డీప్సీక్ వివాదంతో ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో డేటా సెక్యూరిటీ అంశం మరోసారి వేడి రగిలించింది. ఇంతకీ డీప్సీక్ చాట్ బాట్ చేసిన చోరీ ఏంటి? అమెరికా దీనిపై ఎందుకు గుర్రుగా ఉంది? డీప్సీక్తో ఈ రంగంలో వచ్చే మార్పులేంటి? ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనంగా మారిన పేరు డీప్సీక్. ఈ మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్ అగ్రరాజ్యం అమెరికాలోని ఏఐ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో షేక్ హ్యాండ్ పంచుకున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కి కూడా షాక్ ఇచ్చింది. అంతేనా, చాట్ జీపీటీ, జెమినీ, మెటాలకు పోటీగా మార్కెట్లో దూసుకుపోతున్న డీప్సీక్ వివాదాలకు వేదికగా మారింది. వచ్చిన కొన్ని రోజుల్లోనే యాప్ స్టోర్లో టాప్ స్టార్ గా నిలిచిన డీప్సీక్ ని చూసి అమెరికా ఏఐ సంస్థలన్నీ కంగారు పడుతున్నాయి. ఇది అమెరికాలో విడుదలైన కొద్ది రోజుల్లోని యాపిల్ యాప్ స్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఫ్రీ యాప్ గా నిలిచింది. ఈ యాప్ కి వచ్చిన విపరీతమైన జనాదరణ అమెరికన్ ఏఐ కంపెనీలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో రూపొందడం వంటి అంశాల వల్ల ఇది స్టాక్ మార్కెట్లను కుదిపేసింది. ఈ యాప్ ను రూపొందించడానికి $6 మిలియన్ మాత్రమే, అంటే 51 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ఏఐ చాట్ బాట్ కోసం అమెరికన్ ఏఐ కంపెనీలు ఖర్చు చేస్తున్న $1 బిలియన్ కంటే ఈ మొత్తం చాలా తక్కువ కావడం సంచలనమైంది. అసలేంటి డీప్సీక్? డీప్సీక్ అనేది చైనాలోని హాంగ్జౌ నగరంలో ఏర్పాటైన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ. ఈ కంపెనీ 2023 జూలైలో ప్రారంభమైనప్పటికీ సంస్థ రూపొందించిన ఏఐ అసిస్టెంట్ యాప్ ఈ ఏడాది జనవరి 10వ తేదీ వరకు అమెరికన్ మార్కెట్లో విడుదల కాలేదు. ఈ డీప్సీక్ ఏఐ యాప్ ను యాపిల్ యాప్ స్టోర్ తో పాటు కంపెనీ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉచితంగా డౌన్లోడ్ అయ్యే ఈ ఫ్రీ యాప్ సైన్ అప్ చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బందులున్నట్లు ఫీడ్బ్యాక్ ఉన్నప్పటికీ యాపిల్ యాప్ స్టోర్ నుంచి అతి తక్కువ కాలంలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్ గా నిలిచింది. అలాగే అమెరికన్లు యాపిల్ యాప్ స్టోర్ లో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న ఫ్రీ అప్లికేషన్ గా సంచలనమైంది. చాట్ జీపీటీ తరహాలో పనిచేసి ఈ డీప్సీక్ తన శక్తివంతమైన ఏఐ అసిస్టెంట్ కారణంగా అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందింది. మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి, మీ జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి ఇది రూపొందింది అని ఈ యాప్ గురించి వివరణ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా దగ్గరగా సమాధానాలు ఇవ్వడమే. ఈ మాట దీన్ని వాడిన వినియోగదారుల నుండి వస్తోంది. అయితే ఈ యాప్ అంతకు మించిన వివాదాలను కూడా సృష్టిస్తోంది. డీప్సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్ఫెంగ్ 2022లో చైనాకు అమెరికా చిప్ల ఎగుమతిని నిషేధించే ముందు 50,000 ఎన్విడియా A100 చిప్స్ ను స్టోర్ చేసుకున్నారని సమాచారం. వాటితో పాటు చౌకైన చిప్స్ ను జత చేసి అధిక పనితీరును కొనసాగిస్తూనే ఖర్చులను తగ్గించారు. దీంతో అమెరికాలోని ఏఐ మార్కెట్ తీవ్ర నష్టాన్ని చవిచూసింది. డీప్సీక్ విజయం అడ్వాన్స్డ్ ఏఐకి ఖరీదైన చిప్స్, అలాగే భారీ బడ్జెట్లు అవసరమనే నమ్మకాన్ని సవాల్ చేస్తోంది. ఇది వరల్డ్ టెక్ మార్కెట్లో అనిశ్చితికి కారణమైంది. జనవరి 27న ఎన్విడియా స్టాక్ 18% పడిపోయి $600 బిలియన్ విలువను కోల్పోయింది. అమెరికా చరిత్రలో ఇది అతిపెద్ద సింగిల్ డే నష్టంగా నమోదైంది. ఒకప్పుడు అత్యంత విలువైన కంపెనీగా ఉన్న ఎన్విడియా యాపిల్, మైక్రోసాఫ్ట్ తర్వాత 3వ స్థానానికి పడిపోయింది. అందుకే డీప్సీక్ ను చైనాలో టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ లో ఒక గొప్ప విజయంగా కొనియాడుతున్నారు. ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ని వదిలి ఏఐ, ఎలక్ట్రిక్ కార్ల వంటి కొత్త టెక్నాలజీలో దూసుకుపోతున్న చైనాకు డీప్సీక్ విజయం ఒక గొప్ప మైల్ రాయి అని చైనా ప్రభుత్వ మీడియా పొగడ్తలతో ముంచెత్తింది. ఇది చైనా టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతుంది అనడానికి నిదర్శనమని కొనియాడుతుంది. అయితే ఇప్పటివరకు చైనా ప్రభుత్వం దీనిపై పెదవి విప్పకపోయినా డీప్సీక్ ను మాత్రం ప్రపంచ టెక్నాలజీ రంగంలో చైనాని నెంబర్ 1 అని నిరూపించే ఒక సాంకేతికంగా భావిస్తున్నారు. వరల్డ్ టెక్ లీడర్ గా ఎదగాలనే చైనా కలను డీప్సీక్ నిజం చేస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇక
ఇక డీప్ సీక్ V3 వచ్చిన తర్వాత చైనీస్ టెక్ దిగ్గజం అలీబాబా తన క్విన్ 2.5 అల్ మోడల్ కొత్త వర్షన్ ను విడుదల చేసింది. అయితే డీప్ సీక్ V3 తమ మోడల్ పనితీరును అధిగమించిందని పేర్కొన్న అలీబాబా దీన్నొక బెంచ్ మార్క్ గా పరిగణించింది. కానీ తాము తీసుకొచ్చిన క్విన్ అగ్రశ్రేణి మోడళ్లతో పోటీగా మారుతుందని వెల్లడించింది. ప్రసిద్ధ క్రోడింగ్, యూజర్ క్వైరీ బెంచ్ మార్క్లతో కూడా డీప్ సీక్ V3ని అధిగమిస్తుందని, ప్రీ ట్రైనింగ్ లో మోడల్ ను స్కేలింగ్ చేస్తూనే ఉంటుందని, మెరుగైన తార్కిక సమాచారాన్ని ఇవ్వడానికి దాని రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ను స్కేలింగ్ చేయడంలో మరింత పెట్టుబడి పెడతామని అలీబాబా కంపెనీ తెలిపింది. అయితే ఇవి రెండు చైనాకు సంబంధించిన కంపెనీలే కావడం వల్ల రెండింటి నిర్మాణం కూడా తక్కువ ఖర్చులతోని సాధించడం విశేషం. నిజానికి ఇవి రెండు వ్యక్తిగత మిషన్ లెర్నింగ్ మోడళ్లు, న్యూరల్ నెట్వర్క్లు. ఇవి వేర్వేరు ట్రైనింగ్ డేటా సెంటర్ల పైన ముందే శిక్షణ పొంది నిర్దిష్ట రకాల ఇన్పుట్లను నిర్వహించడంలో నైపుణ్యం సాధించడానికి వీలు కల్పిస్తాయి. అలాగే డీప్ సీక్ క్వెన్లు వాటి చాట్ బాట్లో ఏదైనా ప్రశ్నను అందుకున్నప్పుడు ట్రాఫిక్ డైరెక్షన్ ఇన్పుట్ ను అంచనా వేయడం ద్వారా ఆ పనికి ఏ ఎక్స్పర్ట్ బాగా సరిపోతాడో నిర్ణయించడం ద్వారా ఆ పనిని సెలెక్ట్ చేసుకున్న నిపుణుడికి మళ్లించడం ద్వారా దానిని కోర్ ఎక్స్పర్ట్ కి అప్పగిస్తారు. అలా చేయడం వల్ల ఈ మోడల్ ఇచ్చిన పనికి అవసరమైన నిపుణులను మాత్రమే ఎంపిక చేసుకుని యాక్టివేట్ చేస్తాయి. ఈ ప్రక్రియ వల్ల ఈ రెండు చాట్ బాట్లు ఖర్చులను తగ్గించగలిగాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇక చైనా ఏఐ డెవలపర్లు ఏఐ అభివృద్ధికి వెన్నెముక లాంటి తాజా జీపీయూలను యాక్సెస్ చేయడంలో తీవ్రమైన ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వాటిని అధిగమించడానికి డీప్ సీక్, అలీబాబా సంస్థల ఇంజనీర్లు కంప్యూటేషనల్ అవసరాలను తగ్గించడానికి అల్గారిథమిక్ విధానాన్ని తీసుకున్నారు. డీప్ సీక్ ఇంజనీర్లు మల్టీ హెడ్ లెటెంట్ అటెన్షన్ అనే సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఇది ఏఐ మోడళ్లకు శిక్షణ ఇచ్చేటప్పుడు ఒక ప్రధాన అడ్డంకిని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది ఏఐ మోడల్ ప్రాసెస్ చేయడానికి టెక్స్ట్ డేటాను విభజించి అతి చిన్న యూనిట్. ఇది మరింత సమర్థవంతమైన మెమొరీని వినియోగిస్తుంది. ఈ విధానం డీప్ సీక్ మోడల్ కు అద్భుతమైన స్కిల్స్ ను ఇచ్చిందని అభిప్రాయం ఉంది. సాధారణంగా ఈ మోడళ్లు మానవ పర్యవేక్షణతో అనుసంధానించబడి ఉంటాయి. ఇక్కడ ఇంజనీర్లు మోడల్ను సరియైన విధానం ఇచ్చే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. అయితే డీప్ సీక్ ఇంజనీర్లు అలాంటి మానవ జోక్యాన్ని పాటించలేదు. ఈ మోడల్ మల్టీ ట్రయల్స్ ఎర్రర్ ద్వారా స్వయంగా నేర్చుకోవడానికి వీలు కల్పించింది. సమాధానాన్ని ఇవ్వడానికి ముందే చైన్ ఆఫ్ థాట్ ను రూపొందించడంలో సహాయపడుతుంది. దీనితో ప్రశ్నలకు అతి దగ్గరగా ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వడం సాధ్యమైంది. అయితే చాట్ జీపీటీకి బదులుగా చైనా ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడం అమెరికా వ్యాపారాలకు కీలకమైన భద్రతా సవాల్ను విసిరింది. ఇది వినియోగదారుల డేటా గోప్యత గురించి గతంలో ఉన్న ఆందోళనల కంటే మించిన ఆందోళనను పెంచింది. ప్రాపర్టీ, బిజినెస్ ఇన్ఫర్మేషన్, ట్రేడ్ సీక్రెట్స్, స్ట్రాటజిక్ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్ కు సంబంధించిన సమాచారం బహిర్గతం అవుతుందని భయాన్ని పెంచింది. ఇక వ్యక్తిగత డేటా బయటపడడం గురించి టిక్ టాక్ వ్యవహారంలో జరిగినట్లే డీప్ సీక్ ఏఐ టూల్స్ కూడా సున్నితమైన కార్పొరేట్ సమాచారానికి ప్రమాదాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. చైనాకు సంభావ్య డేటా బహిర్గతం కాకుండా నిరోధించడానికి సంస్థలు ఇప్పుడు అత్యవసరంగా వాళ్ళ ఏఐ అసెట్లను ఆడిట్ చేసి ట్రాక్ చేయాలని అనుకుంటున్నారు. కేవలం ఎలాంటి ఏఐ సాధనాలు ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవడం గురించి మాత్రమే కాకుండా కంపెనీ డేటా ఎక్కడ బహిర్గతం అవుతుందోనని కంగారు మొదలైంది. ఇది తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా పటిష్టమైన రక్షణ కల్పించడానికి బడా కంపెనీలన్నీ అప్రమత్తమవుతున్నాయి. డీప్ సీక్ అలీబాబా క్వెయిన్ మాదిరిగా అయితే వాళ్ళు సర్దుకుపోతారేమో. కానీ అమెరికా కంపెనీ ఓపెన్ ఏఐకి కూడా పోలిక ఉండడంతో చైనా చెస్లపై అమెరికా గుర్రుగా ఉంది. చాట్ జీపీటీ మోడళ్ల నుండి డీప్ సీక్ ఏఐ అన్నీ నేర్చుకుందని అనుమానిస్తున్నారు. ప్రజలకు అలవాటైన పాత మోడల్స్ నుండి చోరీ చేసి ఎక్కువ శ్రమించకుండా తక్కువ ఖర్చుతో కొత్త మోడల్ను చైనా తయారు చేసిందని అంటున్నారు. దీనిపై అమెరికా సంస్థలతో పాటు ఇటలీ వంటి పలు దేశాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయి.
ఏ వస్తువుకైనా డూప్లికేట్ తయారు చేయడంలో చైనాకు మించిన దేశం ప్రపంచంలోనే లేదు. ఇది జగమెరిగిన వాస్తవం. అలాంటి చైనా తన సొంత ఐడియాతో ఇంతటి సంచలన ఏఐ చాట్బాట్ను నిర్మించిందంటే అందులోనూ చాలా తక్కువ ఖర్చుతో రూపొందించడమే అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో డీప్సీక్ V3 సిస్టమ్ అంతా ఓపెన్ ఏఐల మాదిరిగానే ఉండేలా రూపొందించబడిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. డీప్సీక్ తమ మోడళ్లకు శిక్షణ ఇవ్వటానికి ChatGPT అవుట్పుట్లను ఉపయోగించినట్లు కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీనిపై ఆ కంపెనీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించింది. బహుశా కొత్త కస్టమర్లు సులభంగా డీప్సీక్ ను ఉపయోగించుకునేలా ఉండటానికి జనాలు అలవాటు పడిన ChatGPTని అనుకరించి దీన్ని రూపొందించారని కొందరు భావిస్తున్నారు. డీప్సీక్ మౌలిక సదుపాయాలన్నీ ఓపెన్ ఏఐలను అనుకరిస్తున్నట్టు కనిపిస్తున్నాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇక US టెక్నాలజీని కాపాడుకోవటానికి అమెరికా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే ఓపెన్ ఏఐ తెలిపింది. అయితే అది ఎలా చేస్తారన్న దానిపై వివరణ ఇవ్వలేదు. ఏఐకి సంబంధించిన ప్రముఖ సంస్థగా ఓపెన్ ఏఐ తమ ఐపీని సంరక్షించుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇక ఇప్పటికీ బహిర్గతమైన డేటాబేస్ ఏదైనా ఉందా అనే చర్చ జరుగుతోంది. ఇక US ప్రత్యర్థుల పురోగతిని తిప్పికొట్టే డిస్టిలేషన్ అనే పద్ధతి నుంచి చైనా డీప్సీక్ ప్రయోజనం పొంది ఉండొచ్చనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇటీవల అగ్రశ్రేణి వైట్ హౌస్ సలహాదారులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీలోని ఎగ్జిక్యూటివ్ పెట్టుబడిదారుల ప్రకారం మరొక ఏఐ వ్యవస్థ నుండి ట్రైనింగ్ పొందే డీప్సీక్ లాంటి టెక్నాలజీని ఆపటం కష్టమని అభిప్రాయం వస్తోంది. ఓపెన్ ఏఐ వంటి అమెరికా దిగ్గజాల సంస్థలకు పోటీగా కనిపించే ఈ కొత్త ఏఐ మోడల్ చాలా తక్కువ ఖర్చుతో రావటంతో పాటు కంపెనీ కోడ్ను కూడా ఉచితంగా ఇవ్వటాన్ని అగ్ర కంపెనీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. US మోడళ్ల నుండి నేర్చుకుని అక్కడి నుండి వచ్చే సమాధానాల నాణ్యతను అంచనా వేయటం, పాత మోడల్ సమాధానాలను సమర్థవంతంగా బదిలీ చేయటం వంటివి డీప్సీక్ చేస్తుందని భావిస్తున్నారు. అంటే ఈ కొత్త మోడల్ పెద్దగా ఖర్చు లేకుండా ప్రారంభ మోడల్ను నిర్మించడానికి వెచ్చించిన సమయం, కంప్యూటింగ్ ఎనర్జీల పెట్టుబడులను తగ్గించుకుని ప్రయోజనం పొందినట్లు అనుమానిస్తున్నారు. డీప్సీక్ వచ్చిన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించింది. అదే సమయంలో ఈ డీప్సీక్ ఏఐ చాట్బాట్ ప్రపంచ వ్యాప్తంగా చట్టసభ సభ్యులు, నియంత్రణ సంస్థల దృష్టిని కూడా ఆకర్షించింది. వెంటనే వీళ్లంతా కంపెనీ గోప్యత విధానాలు, దాని సెన్సార్షిప్ ప్రభావానికి సంబంధించి చైనీస్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇది జాతీయ భద్రతా సమస్యలను బహిర్గతం చేస్తుందా అనే దాని గురించి ఆందోళన పడుతున్నారు. ఇప్పటికే ఇది అమెరికాలోని పలు సంస్థల డేటాను దొంగిలించిందనే అనుమానాల మధ్య మరింత డీప్ డౌన్ దర్యాప్తు చేయాలనే దృష్టితో ఉన్నారు. ఇందులో భాగంగా ఇటలీ డేటా రక్షణ నియంత్రణ సంస్థ డీప్సీక్ శిక్షణ డేటాను ఎక్కడ పొందింది, ప్రజల వ్యక్తిగత సమాచారం ఇందులో చేర్చారా లేదా, ఈ సమాచారాన్ని ఉపయోగించడానికి సంస్థకున్న చట్టపరమైన అనుమతులేంటి అనే దాని గురించి ఆరా తీస్తోంది. దీనిపై డీప్సీక్ కంపెనీ యాజమాన్యానికి వరుస ప్రశ్నలను పంపింది. ఇటలీ మీడియా నివేదికల ప్రకారం డీప్సీక్ కి కొన్ని ప్రశ్నలను పంపించిన తరువాత ఆ దేశంలో డీప్సీక్ డౌన్లోడ్ చేసుకోవటానికి అందుబాటులో లేనట్లు కనిపించింది. దీంతో ఇటలీ ఈ యాప్ పై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది భవిష్యత్తులో ఏఐ ఉత్పత్తులు, సేవల రంగానికి, సైబర్ భద్రతకు చేటు చేస్తుందనే ఆందోళనలు వస్తున్నాయి. ఇక డీప్సీక్ ఒక్క అమెరికానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా దాన్ని వినియోగించే వారందరిలోనూ అనుమానాలు రేపుతోంది. గతంలో టిక్టాక్ మాదిరి ఇది కూడా వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తుందనే సందేహాలుస్తున్నాయి. అందుకే టిక్టాక్ లాంటి చైనీస్ యాప్లను చాలా దేశాలు బ్యాన్ చేశాయి. అయితే అంతకంటే డేంజరస్ గా ఉన్న డీప్సీక్ మాత్రం భారీ డౌన్లోడ్స్ తో దూసుకుపోవటమే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. భారతదేశంలో టిక్టాక్ 2020లోనే బ్యాన్ అయ్యింది. అమెరికా కూడా త్వరలోనే బ్యాన్ చేసేలా ఉంది. టిక్టాక్ యూజర్ల డేటాను చైనా ప్రభుత్వంతో షేర్ చేస్తుందనే భయం చాలా దేశాల్లో ఉంది. టిక్టాక్ మాత్రం తాము యూజర్ల డేటా షేర్ చేయటం లేదని చెప్తోంది. అయితే చైనాలో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ లా అనే చట్టం ప్రకారం ఏ కంపెనీ అయినా సరే చైనా ప్రభుత్వం అడిగితే యూజర్ల డేటాను ఇవ్వాల్సిందే. ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో అస్సలు తప్పించుకోలేరు. టిక్టాక్ చైనా కంపెనీ కాబట్టి ఆ చట్టాన్ని కాదనలేదు. కానీ ఈ విషయంలో డీప్సీక్ టిక్టాక్ కంటే ప్రమాదకరంగా ఉంది.
ఎందుకంటే యూజర్ల ప్రైవేట్ చాట్లను తాము సేకరిస్తున్నామని, షేర్ చేస్తున్నామని డీప్సీక్ ఓపెన్ గా చెప్తోంది. అమెరికాలో డీప్సీక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఈ యాప్ యూజర్ల ప్రైవసీకి పెద్ద ప్రమాదంగా మారింది. సూపర్ టెక్నాలజీతో ఫ్రీగా వాడుకోవచ్చని ఆఫర్లు పెడుతున్న డీప్సీక్ మాత్రం యూజర్ల డేటాను విపరీతంగా లాగేస్తోంది. అందుకే డీప్సీక్ కు సంబంధించిన చైనీస్ కనెక్షన్ల విషయంతో భద్రతా సమస్యలపై అమెరికా అప్రమత్తంగా ఉంటుంది. ఇటీవల అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం అమెరికా నేవీ తన సిబ్బందికి డీప్సీక్ సేవలను ఎటువంటి హోదాలోనూ ఉపయోగించవద్దని హెచ్చరిస్తూ ఒక నోటీసును జారీ చేసింది. యుఎస్ నేవీ సిబ్బంది ఈ మోడల్ను డౌన్లోడ్ చేయకూడదు, ఇన్స్టాల్ చేయకూడదు, ఉపయోగించకూడదని ఈమెయిల్లో పేర్కొంది. అలాగే సంభావ్య భద్రత, నైతిక సమస్యల గురించి కూడా ఈమెయిల్లో ఆందోళనలను లేవనెత్తింది. అయితే డీప్సీక్ డేటా తస్కరించిందనే ప్రచారమున్న నేపథ్యంలో బహిర్గతమైన డేటా క్లౌడ్ హోస్ట్ చేసిన డేటాబేస్ల ఆధారపడి ఉందని, కాబట్టి దాదాపు అన్ని సాంకేతికతలు సాధారణ భద్రతా లోపాల వల్ల చోరీకి గురయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక టెక్నాలజీ, సైబర్ భద్రతకు సంబంధించిన ప్రతి అంశంలోనూ దేశాల మధ్య ఏఐ కొత్త బోర్డర్గా మారుతుందని విశ్లేషకులు చర్చిస్తున్నారు. చైనా, అమెరికా ఆధిపత్య పోరుతో ఈ ఏఐ చాట్బాట్ల పోటీ ఎన్ని సమస్యలను తీసుకొస్తుందోనని ఆందోళనలు పెరుగుతున్నాయి. చైనాతో ఎప్పుడూ తంటే, బయటకి చెప్పేది ఒకటి, లోపల చేసేది ఇంకొకటి. అందుకే ఏ దేశం చైనాను నమ్మే పరిస్థితిలో లేదు. అలాంటి చైనా రూపొందించిన డీప్సీక్ పై కూడా అందుకే అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. మరి చివరకు డీప్సీక్ కూడా టిక్టాక్ లా నిషేధానికి గురవుతుందా, లేదంటే నిజాయితీగా మెరుగైన సేవలను అందిస్తుందా అనేది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.